నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. భరతనాట్యం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇది పిఆర్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ లో వస్తుంది. కేవీఆర్ మహేంద్ర గారు ఇంతకు ముందు దొరసాని మూవీతో మనందరికీ తెలిసిన వ్యక్తి. సో ఈసారి ఈ మూవీ కూడాను ఆయన డైరెక్ట్ చేశారు. మరి భరతనాట్యంలో ఎలాంటి అంశాలు మనకి చూపించబోతున్నారు, అసలు భరతనాట్యం మెయిన్ మోటివ్ ఏంటి, డీటెయిల్ గా తెలుసుకుందాం. హలో సార్, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాండి. సార్, భరతనాట్యం ఒక డిఫరెంట్ టైటిల్ తో వస్తున్నారు. అసలు మెయిన్ మూవీకి కథకి సంబంధించి మోటివ్ ఏంటి సార్? ఇది భరతనాట్యం టైటిల్ ఉంది, కానీ ఇది భరతనాట్యం వరల్డ్ కాదు, భరతనాట్యం గురించి కాదు. ఓకే. ఇది ఒక క్రైమ్ క్రైమ్ వరల్డ్ లో జరుగుతూ ఉంటుంది కథ అంతా. బట్ భరతనాట్యం అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ కథ ప్రపంచంలో. అందుకోసం భరతనాట్యం పెట్టడం జరిగింది. ఇది ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్. తను చాలా మంది సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తూ సినిమా ప్రయత్నాలు చేస్తుంటారు కదా, డైరెక్టర్ అవ్వడానికి. సో అలాంటి వ్యక్తి అలా ప్రయత్నం చేస్తుంటే వాడి లైఫ్లో ఏం జరిగింది, అతను క్రైమ్ వరల్డ్లో ఎలా పడి అందులోంచి ఎలా బయటపడ్డాడు అనే థీమ్తో ఉంటుంది అన్నమాట. అంటే అసిస్టెంట్ డైరెక్టర్ కి సంబంధించి తన లైఫ్ హిస్టరీ అంటున్నారు. ఇందులో మీ లైఫ్ హిస్టరీ ఏమైనా మింగిల్ అయింది అనుకోవచ్చా? ఉంటుంది. అంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చి డైరెక్టర్ అవ్వాలి అనుకున్న వాళ్ళ జర్నీ జనరల్గా థ్రెడ్ అంతా ఒకేలాగా ఉంటుంది. వాళ్ళు ఎలా స్ట్రగుల్ అవుతారు, ఎక్కడెక్కడో ఊర్ల నుంచి వచ్చి సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఏ సపోర్ట్ లేకుండా, ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉండదు. ఇలాంటి వాళ్ళు దాదాపుగా అందరి జర్నీ అలాగే ఉంటుంది. వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి వచ్చి ప్రయత్నాలు చేస్తూ అందులో నుంచి అది అచీవ్ కాక ఆ స్ట్రగుల్స్ చేస్తూ వాళ్ళు బ్రతుకుదేరు అంటాం కదా, జీవన పోరాటం, అదంతా ఎలా ఉంటుందో దాదాపు అందరిది అలాగే ఉంటుంది. అఫ్ కోర్స్ నాది కూడా అలాగే ఉంటుంది. అది కొంత రిఫ్లెక్ట్ అయినా కూడా ఈ కథను బాగా డిజైన్ చేయడం జరిగింది. ఓకే. అంటే స్టోరీ మెయిన్ మోటివ్ ఏంటంటారు? అంటే హీరో పాత్రకు సంబంధించి. హీరో అంటే ఆ హీరో తను డైరెక్టర్ అవ్వాలనుకునే ఏంతో ఉంటాడు, అందరికీ కథలు చెప్తూ ఉంటాడు, తను రాసుకున్న కథలు అవేం అచీవ్ అవ్వవు. బట్ ఈ వెళుతున్న మార్గంలో తనకు ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చి దాంట్లో భాగంగా ఒక పని చేస్తే అది వేరేలాగా టర్న్ తీసుకొని క్రిమినల్స్ మధ్యలో పడతాడు. ఇప్పుడు ఒక రెగ్యులర్ పర్సన్ వేరే వృత్తిలో ఉన్నవాడు తను ఏదైనా అబ్స్టకిల్ ఎదురైతే, విలన్స్ మధ్యలోకి వెళ్తే, ఆ పరిస్థితులు ఎదురైతే వాళ్ళ నుంచి బయటికి రావడానికి తన ఇన్స్టింక్ట్స్లోంచి, తన తెలివితేటలలోంచి ఎలా బయటపడతాడు. కానీ అదే ఫిల్మ్ మేకర్ పడితే తను కథలు రాస్తాడు, తను సినిమా తీయాలనుకుంటున్నాడు, తన కథలు చెప్పుతూ ఉంటాడు. సో సినిమా ఇన్స్టింక్ట్స్ ఉన్నాయి కదా, సినిమా మనిషి కదా, వాడు వీళ్ళని ఎలా ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేసి బయటపడ్డాడు. మామూలు వ్యక్తి పడడం వేరు, ఫిలిం మేకర్ అవుదామనుకున్నవాడు పడడం వేరు. అతను ఎలా బయటకు వచ్చాడు అనేది కథ ఉంటుంది. అసలు కథకి ఈ టైటిల్ కి అసలు సంబంధం లేదు కదా, సో ఈ టైటిల్ పెట్టాలని ఎందుకు అనిపించింది మీకు? ఇది అంటే దీనికంటే సూటబుల్ టైటిల్ ఉండదు ఈ వరల్డ్కి. ఇది భరతనాట్యం వరల్డ్ గురించి కాదు, బట్ భరతనాట్యం అనే దానికి చాలా సీరియస్ ఎలిమెంట్ ఉంది ఇందులో. దాని చుట్టూరునే ఈ కథా ప్రపంచం తిరుగుతూ ఉంటుంది. అది విలన్స్ వరల్డ్ లో ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్. సో దాన్ని మనం రివీల్ చేయలేము ఈ స్టేజ్ లో. అది ఏప్రిల్ 5th మనకు అర్థమవుతుంది. దొరసాని మూవీ మీ ఫస్ట్ మూవీ. ఆ మూవీలో తీసుకున్నట్లయితే ఆ మూవీకి ఈ మూవీకి డిఫరెన్స్ ఏంటంటే మీరు ఏం చెప్తారు? కంప్లీట్ గా ఎంటైర్లీ డిఫరెంట్ అండి. దానికి దీనికి ఏమాత్రం సంబంధం ఉండదు. అంటే ఒక స్టోరీ లైన్ తీసుకున్నా అంటే డైరెక్టర్ ప్రతి మూవీ దానికి కంపారిటివ్లీ ఉంటుంది. యా, మరి మీ ఈ కథలో అలా లేదా? ఎస్, అది ఉండదు. ఇప్పుడు దొరసాని అనేది ఒక ఆర్టిస్టిక్ గా చేస్తూ ఒక లవ్ స్టోరీ, ఒక పొయిటిక్ మోడ్లో, పీరియాడిక్ రియలిస్టిక్ అప్రోచ్తో ఉంటుంది. ఆ కథా ప్రపంచం అలా ఎగ్జిక్యూట్ చేయబడింది. దానికి కంప్లీట్ అవే ఉంటుంది. ఇది కమర్షియల్ ఆస్పెక్ట్స్లో ఉంటూ కంప్లీట్ ఎంటర్టైనర్. తర్వాత లాఫ్ ఉంటుంది. ఒక 40 minutes
మ్మ్. ఒక సీక్వెన్స్ ఉంటుంది, కట్ పట్టుకొని నవ్వే అంత డెప్త్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది 40 మినిట్స్. సో మనం ఒక దొరసాని లాంటి దాంట్లో కామెడీని ఏమి ఎక్స్పెక్ట్ చేయలేం కదా, బట్ ఇది వేరు, ఇది క్రైమ్ కామెడీ. క్రైమ్ కామెడీ. క్రైమ్ కామెడీ. ఓకే, మరి ఆ కమీడియన్స్ ని కూడాను కొంచెం ఇప్పట్లో ఉన్న బాగా పాపులర్ లో ఉన్న వారు హర్షవర్ధన్ గారు కానీ, వైవా కానీ, తర్వాత గంగవ్వ కానీ, వీళ్ళనే తీసుకున్నారు. దీనికి అంటే మీరు చెప్తున్నారు క్రైమ్ రిలేటెడ్ అని చెప్పి, గంగవ్వ పాత్ర ఎంతవరకు బాగా సెట్ అయిందంటారు దీనికి? గంగవ్వ పాత్ర అంటే హీరో ఒక ఊరు నుంచి వస్తాడు కదా, మ్మ్. ఎక్కడో మారుమూల ప్రాంతంలో, ఆ ఊర్లో ఉండే ఆ క్యారెక్టర్ ఆమెకు అది కరెక్టే. ఆమె ఈ క్రైమ్ వరల్డ్ లో ఏం ఉండదు, కానీ అక్కడ ఒక ఇంపార్టెంట్ రోల్ తను చేశారనమాట. ఒక ట్రిగ్గర్ పాయింట్ లాగా తను ఉంటుంది వాళ్ళ పేరెంట్స్తో, హీరో పేరెంట్స్తో. అక్కడ ఉండే క్యారెక్టర్ అది ఒక ఆర్గానిక్ స్కేల్లో. మన విలేజ్కి మనం వెళితే మనకి ఇలాంటి వాళ్ళు ఎదురుపడి ఏదో ఒక రకంగా మనల్ని ఎఫెక్ట్ చేస్తారు వాళ్ళు. సో అలాంటి క్యారెక్టర్గా ఉంటుంది, ఈ క్రైమ్ వరల్డ్లో ఉన్న క్యారెక్టర్ కాదు అది. ఓకే. బట్ వీళ్ళు వైభవ్ హర్ష గారు కావచ్చు, అజయ్ ఘోష్ గారు కావచ్చు, హర్షవర్ధన్ గారు కావచ్చు, ఇప్పుడు గతంలో వీళ్ళు చాలా పాపులర్ యాక్టర్స్. వీళ్ళంతా కూడా మనకు గుర్తు రాగానే వాళ్ళ క్యారెక్టర్స్ గుర్తు వచ్చేసి ఒక సింగిల్గా మనకు కనబడుతుంది, వీళ్ళు ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తారు అన్నట్టు కనబడుతుంది కదా. మేము దాన్ని బ్రేక్ చేసాం. ఎలా అంటే వీళ్ళు ఇదివరకు కనిపించిన పాత్రల్లో లా కాకుండా భరతనాట్యంలో వేరుగా ఉంటుంది, వాళ్ళకు ఫ్రెష్గా ఉంటుంది, ఆడియన్స్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. మనం ఇదివరకు అలా చూడలేదు. హర్షవర్ధన్ గారు కావచ్చు, అజయ్ ఘోష్ గారు కావచ్చు, వైభవ్ హర్ష గారిది అయితే అంటే మనం ఎంత ఇమాజిన్ చేస్తే అంత పెద్ద క్యారెక్టర్, అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఓకే, అజయ్ ఘోష్ గారికి కానీ, హర్షవర్ధన్ గారికి కానీ, ప్రతి ఒక్కరికి కూడాను వాళ్ళకి డిఫరెంట్ క్యారెక్టర్ అనేది ఇందులో చేస్తారు, విత్ కామెడీ. ఓకే, ఇప్పుడు ఇంకొక ఎలిమెంట్ చెప్పాలనుకుంటున్నా. ఇక్కడ ఎవరు కామెడీ చేయరు, ఒక డార్క్ కామెడీ, బ్లాక్ కామెడీ లాగా ఉంటుంది. వాళ్ళ స్ట్రగుల్ చేస్తూ వాళ్ళకు ఒక ఎయిమ్స్ ఉంటాయి కదా, క్యారెక్టర్ గోల్స్ ఉంటాయి కదా, ఆ వెళ్తున్న ప్రాసెస్లో వాళ్ళకి ఎదురుపడ్డ పరిస్థితులు, ఆ ఆబ్స్టకిల్స్లో నుంచి, దానిలో నుంచి వాళ్ళు ఎలా పడుతున్నారు, వాళ్ళు చేస్తున్న ఆ సిచ్యువేషన్స్లో నుంచి బయటపడడానికి వాళ్ళు చేస్తున్న సిచ్యువేషన్స్ మనకి కామెడీగా, మనకి ఎంటర్టైన్ అవుతూ ఉంటాం. వాళ్ళు ఎవరు కామెడీ చేయరు. ఓకే, వాళ్ళు చేసే పనుల్లోనే మనకి కామెడీ కనిపిస్తూ ఉంటుంది, ఆ సిచ్యువేషన్ లోంచి జనరేట్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఉన్న ట్రెండ్లోని అన్ని మోటివేషనల్ అండ్ ఏదో ఒక సిగ్మెంట్ గురించి ఎక్స్ప్లోర్ చేయటం, బల్గం లాంటి మూవీస్, అక్కడ ఉన్న నేటివిటీని ఎక్స్ప్లోర్ చేయటం, ఇలాంటి వాటిల్లో వస్తున్నారు. సో ఆ టైప్ ఆఫ్ దీంట్లో భరతనాట్యం మనం ఏ జోనర్గా చూడొచ్చు? ఇది హైదరాబాద్ బేస్డ్గా రన్ అవుతున్న కథ. నేను కొంచెం రియలిస్టిక్ అప్రోచ్లోనే చేయడం అనేది నా స్ట్రెంగ్త్ కూడా. సో హైదరాబాద్ ఎలా ఉండొచ్చు, హైదరాబాద్లో మనుషులు ఆ క్రైమ్ వరల్డ్లో ఎలా ఉంటారు, దాన్ని నేను చాలా ఫిక్షనల్గా వెళ్ళకుండా కొంచెం రియలిస్టిక్ బ్యాలెన్స్ చేస్తూనే సినిమాటిక్గా ఆ ఇన్ బిట్వీన్ మెయింటైన్ చేస్తూ వచ్చినాను. ఇప్పుడు బలగం లాంటి సినిమాలని, దొరసాన్ లాంటి సినిమాలని కూడా దీనికి కంపేర్ చేయలేం. అట్ ద సేమ్ టైం టూ మచ్ సినిమాటిక్గా కూడా ఉండదు. ఈ కథ ఇక్కడ జరగడానికి అవకాశం ఉంది. అబిలిబిలిటీ కూడా అట్ ద సేమ్ టైం ఉంటుంది.